దయగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీ సన్నిధిలోకి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చిన దాన్ని బట్టి నీకు స్తుతులు అర్పించుకుంటూ ఉన్నాము స్వామి. వచ్చిన ఈ బిడ్డలు బట్టి నీకు వందనాలు. ఇంకొన రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తోడుకుని రమ్మని కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాం. దేవా, ఈ ఆదివారం మీరు మాకు ఇచ్చారు ఈ నెలలో, అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఈ ఆదివారం నాడు మేమంతా నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడటానికి మమ్మల్ని ఆయత్తపరచమని తోడేయండమని కృప చూపించమని ఆది నుండి వరకు మీరు ఆధిపత్యం వహించి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుకొని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో ఎందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపచేత జూలై నెలలో 2024 సంవత్సరం జూలై నెలలో మొదటి ఆదివారం 7వ తారీఖు దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అందుని బట్టి మనం దేవునిని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. దేవుని కృపచేత గత ఆదివారం రాత్రి జరిగిన సంపూర్ణ రాత్రి ప్రార్థనలో చాలామంది పాలు పొందారు. అనేక మంది మరి ఎంత సంతోషంగా ఉందంటే దేవుని సంధిలో ఆ రీతిగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గంటలు తరబడి దేవుని సంధిలో కనిపెట్టడం, ప్రార్థన చేయటం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఈసారి జరిగే సంపూర్ణ రాత్రి కూటాలు మీరెవరు పోగొట్టుకోవద్దు. పోయిన నెలలో వచ్చినట్టుగానే మీరందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి దేవునిని ఆరాధించవలసిందిగా, ప్రార్థనలో గడపవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయం 41వ అధ్యాయం 36, 37, 38, 39 వచనాలు నేను చదువుతాను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు కలవారెవరునూ లేరు. 40వ వచనం, నీవు నా ఇంటికి అధికారం ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పాను. చాలండి ప్రియులరా, గత కొన్ని వారములుగా యోసేపు జీవితంలో వరుస ధ్యానాలు మనం చేసుకుంటూ ఉన్నాం. ఇది 5వ ఆదివారం అనుకుంటా యోసేపు జీవితంలో మనం నేర్చుకోవటం మొదలుపెట్టి ఇంతవరకు మనం 12 ప్రాముఖ్యమైన లక్షణాలు యోసేపు జీవితంలో మనం నేర్చుకున్నాం. మీకు ఎవరికైనా గుర్తుందా? మీరు చెప్పగలరా? 1, పాపాన్ని ద్వేషించాడు, హీ హేటెడ్ ఈవిల్. 2వది, కలలు కన్నాడు, ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు ఉన్నాడు. 3వది, విధేయుడు, తండ్రి మాటకు విధేయత చూపించాడు. 4వది, తిరుగుబాటు చేయలేదు. అన్నలు 17 సంవత్సరాల వయసులో మంచి యవన కాలంలో ఉన్న బలంగా ఉన్న యోసేపు అన్నలు కట్టి గుంట్లో పడేస్తుంటే తిరుగుబాటు చేయలేదు. హీ వాజ్ నాట్ రిబలియస్. 5, ఫరో ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, ఫెయిత్ఫుల్, నమ్మకస్తుడు. 6, దేవునికి భయపడువాడు, దేవునికి విరోధంగా ఎంత ఘోరమైన పాపం నేను ఎలా చేస్తాను అన్నాడు, దేవునికి భయపడేవాడు. 7, పాపమునకు దూరంగా పారిపోయాడు, అసహించుకున్నాడు పాపాన్ని. 8, మంచి ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే చెరసాలలో అందరినీ యోసేపు చేతికి అప్పగించారు, అంతే కదా. 7, 8 మంచి సాక్ష్యము కలవాడు, అది 8. మంచి సాక్ష్యము కలవాడు,
చెరసాలలో మంచి సాక్ష్యం పొందాడు. 9:47 మనం చూస్తే అక్కడ వారు చింతాక్రాంతులైనప్పుడు వారిని చూచి కన్సర్న్ కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడు. మీరేంటి చింతాక్రాంతులుగా ఉన్నారని తోటి ఖైదీలతో అంటూ ఉన్నాడు. ఆ తర్వాత 10 దేవుని మీద ఆధారపడ్డాడు. కలలకు జవాబు చెప్పడం దేవుని అధీనమే కదా అని దేవుని మీద ఆధారపడ్డాడు. 11 దేవునిని మహిమపరిచాడు. మనం చూస్తే 48లో, 41, 16లో, 25లో, 32లో పదే పదే దేవుడు తెలియచేస్తాడు, దేవుడు 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 అని అంటున్నాడు. కానీ యోసేపు తను చేయగలను, తను చెప్పగలను అని ఏమాత్రం అంటలేదు. ఆ తర్వాత మనం చూస్తే 12, ఈవేళ మనం నేర్చుకోబోయే మాట 12వ లక్షణం యోసేపు జీవితంలో మనకు కనపడేది. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను. యోసేపు మాటలు మంచి మాటలు మాట్లాడేవాడు. మన తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అంతే కదా, మన నోరు మంచిగా ఉండాలి, మంచి మాటలు మనం మాట్లాడాలి. బైబిల్లో సామెతల గ్రంథంలో చదివి మీరు చూస్తే యథార్థమైన మాటలు, మంచి మాటలు, వినయముతో కూడిన మాటలు అని, సమయోచితమైన మాట, ఈ రీతిగా మాటలను గూర్చి చాలా వచనాలు కనపడతా ఉంటాయి సామెతల గ్రంథంలో. మాటలు మాటలు మాటలు. యోసేపు పరాయి దేశంలో బందీగా ఉండి, వారి సొంత మనుషులు కాదు, సొంత భాష కాదు, సొంత ఊరు కాదు, అన్నీ కొరతే, అన్నీ వ్యత్యాసమే. అలాంటి ప్రదేశంలో ఉండి యోసేపు వారి మధ్య ఇతని మాట మంచిది, మంచిగా మాట్లాడుతున్నాడని రాజు చేత సాక్ష్యము పొందాడు. ఫరో సాక్ష్యం ఇస్తున్నాడు యోసేపు మాటలు గూర్చి. మనం అంటా బాబు నోరు తెరిచిందంటే కంపేనండి, అయ్యి బాబోయ్ ఈవిడ తగులుకుందంటే ఇంతే సంగతులు బాబోయ్ అని అనిపించుకుంటాం మనం. కానీ యోసేపు ఏమంటున్నాడు? యోసేపుని గురించి రాజు, అతని మాట అందరికి ఎలా ఉందంట? యుక్తముగా ఉన్నది. ప్రజలందరూ బాగా ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండని యుక్తమైన మాటలు మాట్లాడుతున్నాడు. మంచి మాటలు, యుక్తమైన మాటలు అంటే సమయోచితమైన మాట. ఏ సమయానికి ఏ మాట కావాలో ఆ మాటే మాట్లాడుతుంటే హెచ్చుతగ్గులే మాట్లాడట్లేదు. మనం ఒక్కొక్కసారి నోరు తెరిచామంటే ఏం మాట్లాడుతున్నాం ఏంటో మనకే తెలీదు. హెచ్చుతగ్గులు చాలా ఉంటాయి మన మాటల్లో. నేను సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తాను, క్లుప్తంగా చెప్పండి, కట్టే కొట్టే తెచ్చే చందా అని చెప్పండి అని చెప్తూ ఉంటాను. కానీ మనం ఏం చేస్తామండి? ఎక్కడెక్కడియో ఎప్పుడెప్పుడో ఏదేదో రకరకాలు ఎన్నెన్నో చెప్తూ ఉంటాం. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. ఇక టైం కూడా మనకి ఏది గుర్తొస్తే అది మనం మాట్లాడేయటం కరెక్ట్ కాదు. యుక్తమైన మాట అంటే సమయోచితమైన మాట మాత్రమే మాట్లాడాలి. బైబిల్లో ఒక మాట ఉంది, సమయోచితమైన మాట ఎలా ఉంటుందంట చెప్పండి మీరు ఎవరైనా? సమయోచితమైన మాట విచిత్రమైన వెండి పళ్ళెములో పెట్టబడినట్టుగా ఉంటుందంట. సమయోచితంగా మాట్లాడటం, సమయానుసారంగా, సందర్భానుసారంగా, అవసరమైతేనే. అంటే అర్థం ఏంటి? అవసరమైతేనే మాట్లాడటం. యోసేపు అవసరమైతేనే మాట్లాడతాడు, అనవసరంగా ఏం మాట్లాడడం. కొంతమంది విస్తారంగా మాట్లాడతారు. బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం అనుకుంటే ఏమని చెప్తుందండి? విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. విస్తారంగా మాట్లాడతారు కొంతమంది. అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడతారు. కావలసిన అవసరం ఉన్నా అక్కర లేకపోయినా, కావలసిన అక్కర లేకపోయినా మాట్లాడుతూనే ఉంటారు. లబ్ధ అంటూనే ఉంటారు కొంతమంది. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు.
ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరి కోసం మాట్లాడుతున్నారో తెలియదు, చెవులు కొరుకుతూనే ఉంటారు కొంతమంది. ఒక్కొక్కసారి మన నోరు స్వాధీనంలో పెట్టుకోవాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు చక్కగా ఉండాలన్నమాట. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం చదివితే చాలా సార్లు చూస్తూ ఉంటాం మాటల గూర్చి చాలా వాక్యము మనం చూస్తూ ఉంటాం. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. 10వ అధ్యాయంలో మనం చూస్తాం, విస్తారమైన మాటలలో దోషం ఉండక 19 దోషం ఉండక మానదు. తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు మూసుకుని ఉండాలంట, అవసరత అయితేనే మాట్లాడాలట. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 31 సామెతలు 10:31, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. 32, నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును. చూసారా, ఉపయుక్తమైన సంగతులు, జ్ఞానోపదేశములు మాత్రమే మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాను? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? అవసరమైన మాటలు మాట్లాడుతున్నావా? సమయం సందర్భం లేని మాటలు మాట్లాడుతున్నావా? ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే చూడండి, దేవుని వాక్యంలో 12:13 చదవండి. సామెతలు పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. అంటే పెదవులలో వచ్చే మాటలంట ఉరి లాంటివి. ఇంకా మనం చూస్తే 6వ వచనం చదవండి. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచు వారి వంటివి. యథార్థవంతుల నోరు భక్తిహీనుల మాటలు హత్య చేసే మాటలు. అందుకే ఏమన్నాడంటే బైబిల్లో ఏమంటారు, వారి పెదవుల కింద ఏముంది? విషమున్నదని బైబిల్లో చెప్తున్నాడు. అవసరమైన మాటలు మాట్లాడాలి. మాటలతోనే ఒక్కొక్కసారి మనం ఇతరులను చంపేసే మాటలు మాట్లాడుతూ ఉంటాం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ఇదిగో అదే అక్కడే ఉంది. 12:18 చదవండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు ఉన్నారంట. కత్తిపోటు వంటి మాటలు పలికేవారు ఉంటారంట. నీ మాటలు ఇతరులను గాయపరిచేవిగా, ఇతరులను చంపేవిగా, ఇతరుల ప్రాణాన్ని తీసేవిగా ఉంటున్నాయా నీ మాటలు? వీళ్ళని ఎందుకండి బాబు, వాళ్ళంత మాట అన్నారు, నేను ఎందుకు చనిపోతే వదిలిపోద్దని చచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ మధ్య ఒక వ్యక్తి కాలువలో దూకేసింది. ఇక్కడ కాలువలో ఎందుకు దూకుతుందంటే ఎవరో ఏదో అనరాని మాట అన్నారు. అనరాని మాట అనటం వల్ల ఆ మాట తట్టుకోలేక, నన్ను ఇంత మాట అంటే ఇక ఎందుకు, నేను చచ్చిపోయినట్టే, బ్రతుకుంటే ఏంటి, చనిపోతే ఏంటి, ఏదైనా ఒకటే అని చనిపోయింది. కత్తిపోటు వంటి మాటలు. కీర్తన 55:21 చదవండి. 55 కీర్తన 21. వాని నోటి మాటలు వెన్న వంటి మృదువుగా ఉన్నవి, వారి హృదయములో కలహమున్నది. నోటి మాటలు వెన్నలా మృదువుగా ఉన్నాయంట. మరో చోట ఉంటుంది, అయినను అవి వరదీసిన కత్తులే అని ఉంటుంది. మాటలు ఎలా ఉంటాయండి? అక్కడే ఉందా? చదవండి. అవితే వరతీసిన కత్తులే. మరోసారి చదవండి అన్నమాట, మొదటి నుంచి. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరతీసిన కత్తులే. వరలో తీసిన కత్తి ఎలా ఉంటుందండి? షార్ప్గా ఉంటుంది కదా. వరలో ఉన్నంతసేపు లేదు. వరతీసిన కత్తి అంటే చంపేసేది.
కొంతమంది మాటలు మాట్లాడతారు, ఎంత ఘోరమైన మాటలు, భయంకరమైన మాటలు, చంపేసే మాటలు. మనం కూడా అంటూ ఉంటాం, ఎందుకురా బతుకుతున్నా, చస్తే వదిలిపోద్దురా అంటాం. మనం ఏమంటాం? మన నోట్లో చావే కనపడుద్ది. ఎందుకురా, దేని కింద అని పెట్టి తలకాయ పెట్టి చచ్చిపోవచ్చు కదరా. ఒక తల్లి ఒక కొడుకుని అంటుంది, ఒరేయ్ ఓ అర్ధంతరపోడా ఇలా తగులాడు. ఏంటంట? ఒరేయ్ ఓ అర్ధంతరపోడా ఇలా చావు, ఇలా తగులాడు, ఇలా చావు. ఒక తల్లి అంటుంది, నేను విన్నాను, ఇది అబద్ధం కాదు. అర్ధంతరపోడు అంటాం కూడా భయంకరమైన మాట. అంటే ఇటు రా అంటలేదు, ఏమంటుందండి? ఇలా చావు. నోరు తెరిస్తే కొంతమంది నోట్లో చావే కనపడతాయి. మరికొంతమంది నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, నేను చచ్చిపోతాను, అయిపోయింది నా జీవితం, ఇంక నేను చచ్చిపోతాను, నేను బ్రతకను, నేను చచ్చిపోతానంటే చచ్చిపోతాను, అయిపోయింది నా జీవితం అంటూనే ఉంటారు కొంతమంది. చావును కోరుకుంటే చావు ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. నా జీవ మరణములు నాలుక వశం. ఈ నాలుకలో దేవుడు జీవము మరణము పెట్టాడు. కాబట్టి జాగ్రత్తగా మనం మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. మంచి మాటలు మనం మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. అందుకే సామెతలు 13:2 చదవండి. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటి ఫలము చేత మనుష్యుడు ఏమనుభవిస్తాడంట? మేలును అనుభవించును. 3వ వచనం చదవండి. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊర కనుక మాట్లాడువాడు అయ్యో తనకు నాశనము తెచ్చుకుంటకే మాట్లాడతాడండి. నోరు కాచుకోవాలి. మనం ఏం కాచుకోవాలంట? నోరు కాచుకోవాలి. నోటికి ఏం పెట్టాలంట? తాళం పెట్టుకోవాలి. నోటికి తాళం పెట్టుకోవాలి. నోటికి తాళం పెట్టుకుని అప్పుడు ఏం చేయాలంట? మనము ఆశీర్వాదం తెచ్చుకోవాలి. ఒకసారి ఒక ఆమె ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. అయ్యగారండి, మా ఆయన ఇంట్లోకి వచ్చాడంటే గొడవలు చాలా తిడుతున్నాడు. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా ప్రార్థన చేస్తున్నాను కానీ మా ఆయన మారట్లేదు. చాలా తిడుతున్నాడు, గొడవలు పెడుతున్నాడు, కొడతాకొస్తున్నాడు, ఒక్కొక్కసారి కొట్టేస్తున్నాడు. మామూలుగా కొట్టలేదు, రక్తాలు కారిపోయేలా కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడో తెలియదండి. నేను ఎంత బాగుందామన్నా ఉండనెత్తలేదండి, కొట్టేస్తున్నాడని పెట్టి చెప్పిందంట. అయ్యగారు సరే ప్రార్థన చేస్తానమ్మని చేశారు. మళ్ళీ మరుసటి వారం వచ్చి ఏమీ పని అవ్వలేదండి, ఏమీ పని అవ్వలేదా? మళ్ళా ప్రార్థన 3వ వారం కూడా అయినా కొడుతున్నాడండి. అది ప్రార్థన చేసాడంట. ప్రార్థన చేసి ఒక చిన్న గ్లాస్తో, ఒక చిన్న సీసాతో ఒక అరుకు లాంటిది ఇచ్చి, అమ్మా మీ ఆయన ఇంటికి వచ్చిన వెంటనే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి నోట్లో ఎరుకు పేసుకుని మింగొద్దు, నోట్లో ఉంచుకో అన్నాడంట. ఏమన్నాడు? చప్పరించాల నోట్లో ఉంచుకో, మెల్లమెల్లగా కొంచెం మింగు, నువ్వు మొత్తం మింగేయద్దు, అమాంతంగా గుటకేసేయద్దు, అది నోట్లో ఉంచుకో అన్నాడంట. తీసుకుని ఇది ప్రార్థన చేసిస్తున్నాను నీకు అని ఇచ్చాడు. ఆ సెంటిమెంట్గా ఇచ్చాడు. ఈవిడ భర్త వచ్చిన వెంటనే ఒక మూతడు తీసుకుని నోట్లో వేసుకుని అలా ఉంది. భర్త వచ్చాడు, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. అతను ఉన్నాడు, భోజనం చేసాడు, పడుకున్నాడు. చక్కగా అంతా అయిపోయింది. పడుకున్న తర్వాత ఈవిడ కూడా నోరు కడుక్కొని పడుకుండిపోయింది. అలా వారానికి ఒక మూత వేసుకుంటుంది. పొద్దున ఒక మూత, సాయంకాలం మూత. మరుసటి వారం వచ్చింది. ఆమె ఎలా ఉంది మీ ఆయన? చాలా బాగున్నాడండి అయ్యగారు, మీరు ఇచ్చిన ప్రార్థన నీళ్లు నాకు చాలా బాగా పనిచేసాయి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అప్పుడు ఆయన అన్నాడు, పిచ్చిదానా, ఇది ప్రార్థన నీళ్ళు కాదు, ఏం కాదు, మీ ఆయన నిన్ను కొడుతున్నాడంటే దానికి కారణం ఏంటి? నీ నోరు
ఇప్పుడు తగలడ్డావా? ఎక్కడోకి వెళ్ళొచ్చావు, ఎక్కడ దూరొచ్చావు, ఎక్కడి నుంచి తగలడొచ్చావు అని నువ్వు నీ నోరుతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది. కాబట్టి నేను ప్రార్థన వంక పెట్టి చిన్న సీసాలో మంచినీళ్ళు ఇచ్చానమ్మా నీకు, నోట్లో వేసుకుని మీ ఆయన పడుకుని వరకు మింగొద్దని. నోట్లో ఏంటి, నువ్వు ఇంకెక్కడ మాట్లాడతావు, ఒక్క మాట మాట్లాడుండు, కాబట్టి ఒక్క దెబ్బ నీకు తాగలేదు అన్నాడంట. అంటే ఒక్కొక్కసారి మన వీటి మీద విమానం మోత ఎందుకు? మన నోరు బాగాలేకపోయినందువల్లే. అందుకే నోరు మంచిదైతే అంటారు. తన నోటిని కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకున్నటకే అలా చేస్తాడని బైబిల్ చెప్తుంది. నోటిని కాపాడుకోవాలంట, నోటిని నాలుకను భద్రము చేసుకోవాలని కూడా బైబిల్లో ఉంది. ఇక నుంచి నోటిని జాగ్రత్తగా వాడుకుందామా? అమ్మగారు ఇలా చెప్పేవారంట, సలోమి చెప్తుంది ఒకసారి. ఏమని చెప్పిందంటే అండి, అమ్మా నోటిని ఎలా వాడుకోవాలి? పొదుపుగా వాడుకోవాలి. ఆ మాటలో చాలా లోతుంది. అమ్మగారు అలాగే వాడుకుంటుంది. చాలా పొదుపుగా మాట్లాడుతుంది, ఎక్కువేం మాట్లాడదు. ఇక్కడ ఎక్కువ మాట్లాడతాను, బయట ఎక్కువ మాట్లాడతాను, ఇంట్లో ఎక్కువ మాట్లాడతాను, ఎక్కడైనా మాట్లాడతాను. నేను నా మాట ఇందిరా టీచర్ గారికి కూడా వినపడతా. ఒక్కోసారి నాకు నేను గట్టిగా మాట్లాడుతూనే ఉంటాను, కానీ అమ్మగారు అలా మాట్లాడరు. ఎవరికి వినపడదు అప్పుడు మాట. పొదుపుగా వాడుకోవాలంట. మరి నీ నోరు ఎలా వాడుతున్నావు? అవసరమైతేనే వాడు, అవసరం ఉంటేనే మాట్లాడు. అనవసరమైన చెత్తంతా, అనవసరమైన మాటలన్నీ నువ్వు మాట్లాడొద్దు. జాగ్రత్తగా మాట్లాడటం అలవాటు చేసుకో, పొదుపుగా మాట్లాడటం అలవాటు చేసుకో, తక్కువగా మాట్లాడటం అలవాటు చేసుకో. శాస్త్రవేత్తలు ఒకటి కనుగొన్నారు, ఏంటో తెలుసా? తక్కువ మాట్లాడేవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడంట, అలాగే తక్కువ తిన్నవాడు కూడా ఎక్కువ కాలం బ్రతుకుతాడంట. మరి మేము బోధకులు మేము తక్కువ మాట మాట్లాడటం కుదరదు. అందుకే పాస్టర్లు త్వరగా చనిపోతారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడతారు, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దే స్పెండ్ లాట్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ స్పీకింగ్. కాబట్టి తక్కువ మాట్లాడండి, మాకు ఎలాగ తప్పదు. మేము ఎలాగ మాట్లాడుతూ ఉంటాం, మాకు ఎలాగ తప్పదు. తక్కువ మాట్లాడండి. యోసేపు తక్కువ మాట్లాడాడు, ఎక్కువ కార్యాలు చేశాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యాకోబు పత్రికలో వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడుగా ఉండాలంట. వినుటకు ఏం చేయాలి? వేగిరపడాలి. మాటలాడుటకు నిదానించాలని బైబిల్ చెప్తుంది. అంటే చాలా తక్కువ మాట్లాడాలి. మనం ఏం చేస్తాం? మాట్లాడటానికి ముందుంటాం, వినటానికి తక్కువ ఉంటాం. చూడండి దేవుని వాక్యంలో యాకోబు 1:19 చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించాలంట. నిదానించాలి మాట్లాడటానికి. వినుటకు తొందరపడాలి, మాట్లాడటానికి నిదానించాలి, తక్కువ మాట్లాడాలి. యోసేపు తక్కువ మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు, అవసరమైతేనే మాట్లాడటం. ఆ చెరసాలలో అవసరం ఉన్నప్పుడే మాట్లాడాడు వాళ్ళతోటి. కొంతకాలం తర్వాత రాజు దగ్గర తీసుకొస్తే అవసరం ఉన్నప్పుడే అవసరమైనదే మాట్లాడాడు. కాబట్టి అతని మాట అందరి దృష్టికి ఎలాగుందంట? యుక్తంగా ఉంది, ఇష్టపడ్డారు. మంచి నోరు కలిగిన వాడు, మంచి మాటలు మాట్లాడేవాడు. 12, 13, 38 చదువు. 41, 38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. ఆదికాండము 41, 38. ఫరో అంటున్నాడు తన సేవకులందరిని చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? యోసేపు ఎవరండి?
దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు. స్పిరిట్ ఫిల్డ్. హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మ నింపుదల కలిగిన వాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నవాడు ఎవరండి? యోసేపు. మనం దేవుని ఆత్మ నింపుదల కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను తన స్వాధీనంలో పెట్టుకోవాలనుకుంటూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనను తన చిత్తానుసారంగా నడిపించాలి అని అనుకుంటూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయము ఆలయముగా ఉండాలి అని ఆయన కోరుకుంటూ ఉంటాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏముందండి? చూడండి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ ఎక్కడున్నాడండి? మనలో నివసిస్తూ ఉన్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు. కాబట్టి మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలండి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఏమన్నాడు? ఆయన ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆయన ఆలయమై ఉన్నారని అక్కడ అర్థం రాశాడు. కింద ఏమని రాశాడు? పరిశుద్ధమై ఉన్నారని రాశాడు. అంటే ఆయన ఆలయం పరిశుద్ధం కాబట్టి, ఆయన ఆలయమున్న మన దేహం పరిశుద్ధంగా ఉండాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. ప్రియులరా, దేవుని ఆత్మ చేత నింపబడటం. పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహమును, నీ శరీరమును, లేకపోతే నిన్ను తనకు నివాసముగా ఉంచుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. నీలో నివసించాలి అని ఆయన ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఆయనకు చోటిస్తున్నావా? ఆత్మకు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్మని ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మనికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. మనమేం చేస్తామంటే ఎప్పుడు అవి ఇవి నులుకుని ఆ చెత్త ఈ చెత్త హృదయంలో పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవునికి చోటివ్వం మనం. యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడటండి. అది యోసేపు చెప్పుకున్నాడు, ఇతరులు చెప్పారా? చెప్పండి. ఇది నిజంగా దేవుని ఆత్మ సంబంధి అని ఇతరులు చెప్పాలి. మనం బోర్డు పెట్టుకుంటాం కాదు, మన వచ్చి మనం చెప్పుకోవటం కాదు, ఇతరులు చెప్పాలి. సమ్వన్ హ్యాస్ టు గివ్ టెస్టిమనీ. ఎవరైనా సాక్ష్యం చెప్పాలండి. ఇతరులు సాక్ష్యం చెప్పేలా మన జీవితం మాదిరికరమైనదిగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. నిన్ను గూర్చి నువ్వు దేవుని ఆత్మ కలిగిన మనిషివని, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావని, దేవుని ఆత్మ సంబంధివని నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలరా? యోసేపును గూర్చి రాజు చెబుతా ఉన్నాడు తన పరివారంతో, తనతో ఉన్న అక్కడున్న మనుషులందరితో చెప్తా ఉన్నాడు, తన సేవకులు అందరిని చూసి చెప్తా ఉన్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? కెన్ వి ఫైండ్ ఎ మ్యాన్ లైక్ హిమ్ హూ ఈజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మ చేత నడిపించబడిన మనుష్యుడు, ఇలాంటి మనిషిని మనకు ఎక్కడైనా కనబడతాడా? దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఒక అన్యుడు చెప్తున్నాడు, ఒక అన్యుడు ఒక దేవుని బిడ్డ గూర్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఈ రీతిగా. నిన్ను గూర్చి అన్యులు ఏం చెప్తారు? ఏం మాట్లాడుతున్నారు నిన్ను గూర్చి? నువ్వు పని చేసే చోట, నీ ఇంటి దగ్గర, నీ ఇరుగు పొరుగు వారు, నీతో ఉన్నవారు, ప్రయాణం చేసేవారు, అన్యులైన వారు నిన్ను గూర్చి ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలరు? ఆలోచన చేయి.
యోసేపు పొందినటువంటి సాక్ష్యం నువ్వు పొందగలవా? చెప్పండి, పొందగలవా? దేవుని బిడ్డలైన వారు ఎక్కడున్నను వారు ఏం పొందాలండి? మంచి సాక్ష్యమును పొందాలి. మంచి సాక్ష్యం పొందాలంటే వారు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో అని ఉంటుంది, వారందరూ దేవుని కుమారులు అనబడతారని బైబిల్లో మనం చూస్తాం. దేవుని ఆత్మచేత నడిపించబడటం, నింపబడటం, నడిపించబడటం, దేవుని ఆత్మ వలన మన జీవితం. బైబిల్ ఇంకొక మాట ఉంది, దేవుని ఆత్మచేత శరీర క్రియలను చంపివేయడం ఉంటుందండి. దేవుని ఆత్మచేత ఏం చేయాలంట? శరీర క్రియలు చంపేయడం. అంటే ఏంటి? చంపితే మళ్ళీ ఇంకోసారి వస్తుందా? మన శరీర క్రియలు, అపవిత్రమైన శరీర క్రియలను చంపేయాలి దేవుని ఆత్మచేత. వ్యభిచార సంబంధమైన తలంపులు, అక్రమమైన ఆశలు, అపవిత్రమైన ఆశలు, క్రూరమైన ఆశలు, దుర్మార్గమైన క్రియలు, వీటన్నిటిని ఏం చేయాలి? చంపేయాలి. చంపేటువంటి అంటే మళ్ళా ఇక ఎన్నడూ రాకూడదు. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, మళ్ళీ మామూలుగా అన్నీ చేస్తూనే ఉంటాం. ఆదివారం భక్తులు, సోమవారం నుండి మీరే పెట్టుకోండి పేరు, నేనేం పెట్టను. మీరే పెట్టుకోండి. సోమవారం నుంచి ఎలా ఉన్నారో మీరు, ఈ ప్రిమిసెస్లో మీరు ఎలా ఉన్నారు, బియాండ్ దిస్ ప్రిమిసెస్ ఎలా ఉన్నారు మీరు, ఈ ప్రాంగణంలో ఎలా ఉన్నారు, ఈ ప్రాంగణం దాటి ఎలా ఉన్నారు మీరు ఆలోచించండి. యోసేపు ఎక్కడున్నా దేవుని మహిమపరిచేవాడుగా, యోసేపు ఎక్కడున్నా దేవుని ఆత్మ కలిగిన వాడుగా, యోసేపు ఎక్కడున్నా దేవుని నడుపుదలలో ఉన్నవాడుగా కనపడ్డాడు. తర్వాత 14వ చూడండి, అక్కడ ఒక మాట ఉంది. ఏమంటున్నాడు? 39లో, మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. 14వదిగా యోసేపు ఏముందంట? వివేక జ్ఞానములు కలిగిన వాడు. వివేకము జ్ఞానం కలిగిన వాడంటే అండి, బైబిల్లో మనం చూస్తే సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో యెహోవాయే జ్ఞానమిచ్చేవాడని మనం చూస్తాం. జ్ఞానమిచ్చేవాడు ఎవరండి? యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. చదవండి, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇచ్చేవాడు ఆయనే. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఏం చేయాలండి? 3వ వచనం చదవండి. తెలివికై మొర్ర పెట్టినడలా వివేచనకే మనవి అంటే వివేచన కొరకు, తెలివి కొరకు మనం దేవుని అడగాలి. అందుకే యాకోబు 1:5లో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలనని బైబిల్లో చూస్తాం. యాకోబు 1:5 రాసుకునే వాళ్ళు రాసుకోండి. యాకోబు 1:5లో దేవుని అడగాలి జ్ఞానం కొరకు, అంటే ప్రార్థన చేయాలి. అది ఇక్కడ అంటున్నాడు. 2:3లో తెలివికై మొర్ర పెట్టాలి, వివేచనకై మనవి చేయాలి, అప్పుడు ఆయన ఇస్తాడు. జ్ఞానం లేకుండా ఉన్నారా మీ జీవితంలో? తెలివి లేకుండా ఉన్నారా? తెలివి తక్కువతనంగా ఉన్నదా మీ బ్రతుకు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని దగ్గరకు వచ్చి జ్ఞానమిచ్చు దేవుని అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. చదువుకునే పిల్లలు, మీకు సబ్జెక్ట్ అర్థం కావట్లేదా? పుస్తకాలు అర్థం కావట్లేదా? పాఠం మీకు పజిల్గా ఉందా? ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానము వివేచన ఇచ్చి అర్థమయ్యేలా చేస్తాడు, క్లారిటీ ఇస్తాడు, స్పష్టత కలుగు చేస్తాడు ఆయన. ఎప్పుడైనా ప్రార్థన చేశారు నాకు అర్థమయ్యేలా చేయండి ఈ నోట్స్ అని? ఎంతమంది చేయలేదు? ఎంతమంది చేశారు?
నాకు ఈ పాఠం అర్థం అవ్వాలి దేవా అని చెయ్యండి ప్రార్థన. దేవుడు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. అలాగే 119:99 చదవండి. 119:99. విశేష జ్ఞానము కలదు. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. 98లో శత్రువులకు మించిన జ్ఞానము కలదు. దేవుని వాక్యమును వలన, దేవుని వాక్యమును చదవటం, దేవుని వాక్యమును ధ్యానించటం, దేవుని వాక్యమును అనుసరించటం వలన మనకి జ్ఞానం. ఎలాంటి జ్ఞానం? శత్రువులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం ఇస్తాడంట దేవుడు. చాలామంది పొందుకోవట్లేదు ఈ జ్ఞానం. సాధారణంగా మనిషి నేనే జ్ఞానం అనుకుంటే ఏమి నేర్చుకోడంట. ఎంత జ్ఞానం ఉన్నా నాకేం తెలియదు అనుకుంటే వాడు నేర్చుకుంటాడంటండి. నేర్చుకుంటానే ఉంటాను నేను. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటానే ఉంటాను నేను. ఈ మధ్య ఈ బుక్స్ అది చదవటం, బుక్స్లో చదవట్లేదు. ఎక్కడ చదువుతున్నాం చెప్పండి? ఫోన్లో చదువుతున్నాం. మరి మీరు ఫోన్లో పుస్తకాలు చదువుతున్నారో గేమ్ చూస్తున్నారో నాకే తెలియదు, కానీ చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాను నేను. ఫోన్లో చాలా మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాను, చదువుతూ ఉంటాను, ధ్యానిస్తూ ఉంటాను. ఏంట్రా విని ఫోన్లోనే ఉన్నాడని అనుకుంటారు కొంతమంది. మరి ఏం చేయాలి? ప్రస్తుతానికి ఎదురుగుండా ఉన్న పరికరం అదే, దాంట్లోంచే పోలు విషయాలు తెలుసుకోవచ్చు. రాత్రి కూడా నేను మీటింగ్ రావడానికి పైకి రావడానికి సిద్ధపడుతున్నాను. ఈలో ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన హైదరాబాద్ నుంచి నాకు మెసేజ్ పెట్టారు. ఏమని? ఫోన్ కూడా చేశారు. చర్చ్ అండ్ ఇట్స్ మిషన్, సంఘము పరిచర్య వచ్చి రెడీ మెసేజ్ ఏమనంటే పంపించండి, సండే నేను ప్రీచ్ చేయాలని. హైదరాబాదులో ఆయన చాలా పెద్ద సంస్థకి పెద్ద డైరెక్టర్. ఆయన చర్చ్ అండ్ మిషన్ దానికి సంబంధించి ఏమైనా శర్మన్ ఉంటే నాకు ధ్యానించండి, రెడీ మేడ్ శర్మన్ ఉంటే పంపించండి, నేను రేపు వాక్యం చెప్పాలి, ధ్యానించాలి. నేను ఏం చేయాలి? అందుకే వచ్చేసరికి ఏం చేస్తున్నాను, నేను పంపిస్తున్నాను. అది టైప్ చేసుకుంటా ఉన్నాను, అప్పటికప్పుడు పంపించాను. వేరే పంపించిన తర్వాత ఆయన అన్నారు, మీరు దయచేసి దీన్ని తెలుగులో కూడా పంపగలరా అన్నారు. ఈలోగా మరలా బయలుదేరిపోయాను. అది తెలుగు లేదు సార్, మళ్ళీ తెలుగులో టైప్ చేసి, అందుకే 2 పాటలు పాడిన తర్వాత వచ్చాను నేను పైకి. లేటుగా వచ్చాను. కొంతమంది ఆ రీతిగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఎవరికైనా తెలుసుంటే వాళ్ళ దగ్గర సంపాదించుకుంటారు. మనం ఏం చేయం, మనకు తెలిసిందే పెద్ద గొప్ప, అన్నీ నాకే తెలుసు. నీకేం తెలుసు? నా చెల్లి అనేది, చిట్టితల్లి గారు ఏమని తెలుసు అన్న, నీకు తెలియదన్నా అనేది. నా చెల్లి ఎప్పుడు గుర్తొస్తుంది ఆ మాట. ఏమన్నా అన్న నీకు తెలియదు, ఊరుకో నీకు తెలియదు అన్న, ప్రేమతో అనేది నాతోటి. ఊరుకన్నా నీకు తెలియదు అనేది. నేను ఎంత నవ్వుకునేవాడు, నాకు తెలియదా తల్లి, నీకే తెలుసా అనుకునేవాడు నేను. నాకు తెలియదు, అది గర్వం కూడా కదా, నాకే తెలుసనే భావం. మరి నాకే ఉంటే మీకు ఇంకెంత ఉంటుంది? నాకే తెలుసు అనుకుంటే మనమే నేర్చుకోలేము. నాకేమీ తెలియదు అని అనుకుంటే మనం నేర్చుకోగలం. ఒక మానవుడు నిరంతర విద్యార్థి, ఎప్పుడూ నేర్చుకుంటానే ఉండాలి. చనిపోయే వరకు నేర్చుకుంటానే ఉండాలి. చదువు అయిపోదాం. చదువు అయిపోయిందని అంటారు కొంతమంది. ఓరు ఎంత పిచ్చాడురా నువ్వు, చదువు ఎక్కడైపోయిందిరా, ఇంక అవ్వలేదురా. జీవితమే ఒక పాఠశాల, ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీ. జీవితం అనే ఈ లోకం అనే యూనివర్సిటీలో ఈ జీవితం అనేది నీ ఒక పాత్రరా. నువ్వు స్కూల్లోకి వెళ్ళి నేర్చుకున్నట్టుగా నేర్చుకుంటూ ఉండాలిరా బాబు అని ఒకసారి ఒక ఆయన అంటే నిజమేనండి. నేను ఇంత లోతుగా ఆలోచించలేదండి. జ్ఞానం. యోసేపు ఎలాంటి వాడంటండి? జ్ఞానమును వివేకమును కలిగిన వాడట. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులరా. జ్ఞానము కావాలని జ్ఞానమిచ్చి దేవుణ్ణి అడగాలి.
జ్ఞానము పొందుకుంటానికి జ్ఞానమైన దేవుని వాక్యమును చదవాలి. అందుకు ఇంకా మనం చూస్తాం 13:20 సామెతలు చదవండి. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. మన ఫ్రెండ్షిప్ కూడా జ్ఞానులతో చేయాలంట, జ్ఞానుల సహవాసం చేయాలంట. ఎవరు పడితే వాళ్ళతో తిరగకూడదు, ఎవరు పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు. పైకి బాగానే ఉంటారు కానీ వాళ్ళు మనల్ని ఎక్కడ నడిపిస్తారు? నాశనానికి నడిపిస్తారు. జ్ఞానుల సహవాసం చేయాలి. ప్రియులరా, యోసేపు ఈ రీతిగా శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాడు. ఊరికినే యోసేపుకు యెహోవా తోడుగా లేడు. యోసేపుకు యెహోవా తోడుగా ఉండటానికి కారణం ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాడుగా, ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వాడుగా, యోగ్యుడిగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు. కాబట్టి ఒక సామాన్యమైన బానిస స్థితి నుండి ఆ దేశపు ప్రధాని స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలనుకుంటున్నావా? ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావా? అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకొని దైవ చిత్తానుసారంగా జీవించు, వాక్యానుసారమైన లక్షణాలు తెచ్చుకుందాం. అలాగూ జీవించడానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలండి.